హలో గైస్, వెల్కమ్ టు గెట్ జాబ్ స్కిల్ ట్రైనింగ్. సో ఈరోజు మన వీడియోలో ఒక ప్రాబ్లమ్ గురించి డిస్కస్ చేద్దాం. సో రీసెంట్‌గా జరుగుతున్న ప్లేస్‌మెంట్ ఎగ్జామ్స్‌లో ఇచ్చిన ఒక క్వెషన్. ఓకే, ఫ్రీక్వెంట్‌గా ఆ టైప్ ఆఫ్ మోడల్స్ అడుగుతున్నారు. సో లెట్స్ చెక్ దట్. ఓకే, సో మీరు చాలా క్లియర్‌గా జాగ్రత్తగా వినండి. ఓకే, సో క్వెషన్ ఏంటంటే డీకోడ్ స్ట్రింగ్ టు నంబర్. ఓకే, సో ఫస్ట్ మనం క్వెషన్‌ని క్లియర్‌గా అర్థం చేసుకుందాం. ఇక్కడ మనకి కొన్ని సింబల్స్ ఇచ్చారు. ఆ సింబల్స్‌కి కరెస్పాండింగ్‌గా వాల్యూస్ ఇచ్చారు. దట్ మీన్స్ @ అంటే 1, హాష్ అంటే 5, ఓకే, డాలర్ అంటే 10 లైక్ దిస్ మనకి ఇచ్చారు. సో ఇది నెగేషన్ సింబల్. ఓకే, నెగేషన్ అంటే 1000 లైక్ దిస్ ఇచ్చారు. ఓకే, ఇప్పుడు క్వెషన్ ఏంటో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ 15 ఈస్ రిటన్ యాజ్ డాలర్ అండ్ హ్యాష్. డాలర్ అంటే ఎంత 10, ఓకే, హ్యాష్ అంటే ఎంత 5, ఓకే. దట్ మీన్స్ 10 ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 15. ఓకేనా? సో చూడండి, ఇక్కడ ఇచ్చారు డాలర్ ప్లస్ హ్యాష్. సో 15 అనే నెంబర్ని మనం ఎలా రాయొచ్చు? డాలర్ ప్లస్ హ్యాష్ అంటే 10 ప్లస్ 15గా రాయొచ్చు. ఓకే, బాగుంది. నెక్స్ట్ ద నెంబర్ 217 ఇస్ రిటన్ యాజ్ అండ్ హ్యాష్ @ సో అండ్ అంటే ఎంత? చూడండి 100. ఓకేనా? 100 అంటే 200. ఓకే, 200. నెక్స్ట్ వచ్చేసి ఏంటి? హ్యాష్. హ్యాష్ అంటే ఎంత? 5. ఓకే. నెక్స్ట్ వచ్చేసి @ అంటే 1 కదా, రెండు @ ఇచ్చారంటే 1 + 1 2. ఓకే, 200 + 5 + 2 అంటే ఇది 207 యాక్చువల్లీ. సో వాళ్ళు అక్కడ తప్పించారు. 217 కాదు, ఇది 207. ఓకే, సో 207ని మనం ఇలా రాయొచ్చు. ఇక్కడ మనకి ఇచ్చారు 200 + 5 + 27. ఓకే, ఫైన్, బాగుంది. సో నెంబర్స్ అనేది యూజువల్లీ రిటర్న్ లార్జెస్ట్ టు స్మాలెస్ట్ ఫ్రమ్ లెఫ్ట్ టు రైట్. ఓకేనా? లెఫ్ట్ నుంచి రైట్కి ఎలా రాస్తారంట? లార్జెస్ట్ టు స్మాలెస్ట్. ఓకే, హౌవర్ నెంబర్ ఫర్ 4 ఈజ్ నాట్ యాజ్ 4 @ అంటే ఇప్పుడు నెంబర్ 4 ఉంది కదా, 4 రాయాలంటే 4 @ ఇలా రాయము అని చెప్తున్నారు. ఎందుకంటే @ అంటే 1 కదా, 1 అన్నప్పుడు 1 + 1 + 1 + 1. 4ని రాయాలంటే ఇలా 4 వన్స్ 4 @ రాయము. దాన్ని రాస్తాం. ఇట్ విల్ బి రిటన్ యాజ్ @#. ఓకేనా? @#. హ్యాష్ అంటే ఎంత? 5. ఓకేనా? 5 ముందు 1 రాశారంటే దాని అర్థం 5 - 1 4 అని అర్థం. సో 4ని వాళ్ళు ఎలా రాస్తారు? ఇది ఎలాంటిదంటే సిమిలర్ టు అవర్ రోమన్ న్యూమరల్స్. మనం రోమన్ నెంబర్స్ రాసాం రైట్, చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం. వి అంటే 5. ఓకేనా? బట్ 4ని ఎలా రాస్తాం మనం? 4 ముందు ఐ పెడతాం. దిస్ ఈస్ 4 రైట్. సో ఇన్ ద సిమిలర్ ఫార్మేట్ మనకు వీళ్ళు ఇచ్చారు. సో నంబర్ 4ని మనం ఓకేనా 4 @ పెట్టి రాయము. ఓకే, సో లైక్ దిస్ రాస్తాం. బికాస్ ద 1 ఈస్ బిఫోర్ ద 5 వి సబ్ట్రాక్ట్ ఇట్ మేకింగ్ 4. అదే, సో 5 ముందు 1 ఉంటే 1 అని సబ్ట్రాక్ట్ చేసి 4 చేస్తాం. ఓకేనా? ద సేమ్ ప్రిన్సిపల్ అప్లైస్ టు ద నంబర్ 9 ఆల్సో. ఓకే, సో కింద సినారీస్ ఇచ్చారు, క్లియర్గా అబ్జర్వ్ చేయండి మీరు. ఓకే, సో 4ని 9ని ఎలా రాయాలి ఇచ్చారు. 4 ఎలా రాయాలంట? 5 హ్యాష్ ముందు @ రాయాలి. ఓకేనా? @#. రాస్తే ఇది 4. ఓకేనా? నెక్స్ట్ 9 ఎలా రాయాలి? 9 ఎలా రాయాలి? ఫస్ట్ 10 రాయాలి, 10 ముందు 1 రాయాలి. 10 - 1 9 కదా. సో అంటే 10 అంటే ఏంటి? డాలర్ కదా, డాలర్ ముందు @. ఓకే, ఇలా మనం 9 రాయొచ్చు. సో ఇన్ ద సిమిలర్ వే మనకి ఇక్కడ ఇచ్చారు డాలర్ కెన్ బి ప్లేస్డ్ బిఫోర్ పర్సంటేజ్. 50 ముందు పెట్టామంటే 40 అవుతుంది. డాలర్ అంటే 10 కదా, పర్సంటేజ్ అంటే 50. 50 - 10 40. ఇన్ ద సిమిలర్ వే 100 - 10 90. ఓకేనా? ఇలా మనం రాయొచ్చు. సో నెక్స్ట్ 500 1000 400 900. ఓకే, లైక్ దిస్ మనం రాయొచ్చు. ఓకే, రూల్స్ ఇచ్చేసారు. సో ఇప్పుడు మనకి ఇన్పుట్ ఏమి ఇస్తారు? వాళ్ళు ఒక స్ట్రింగ్ ఇస్తారు. స్ట్రింగ్ ఇస్తే అవుట్పుట్ మనం నెంబర్ని డిస్ప్లే చేయాలి. ఓకేనా? సో ఇది చూద్దాం. ఇక్కడ వీళ్ళు ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంటి అంటే డాలర్. ఓకేనా? @. డాలర్ అంటే ఎంత? 10. @ అంటే 1. సో 10 తర్వాత అన్ని చిన్న నెంబర్సే ఉన్నాయి రైట్. 10 తర్వాత 1 అంటే టోటల్ ఎంత వచ్చింది? 13 వచ్చింది. ఓకేనా? ఆ 13 మనకి ఇక్కడ ఇచ్చారు 13. ఓకే, దాన్ని మనం డిస్ప్లే చేయాలి. 13 డిస్ప్లే చేయాలి. ఓకే, సో ఇన్ ద సిమిలర్ వే మనం ఇప్పుడు వీటిని మ్యాప్ చేయాలి. లెట్స్ మూవ్ ఆన్ టు సెకండ్ ఎగ్జాంపుల్. ఓకే, సో సెకండ్ ఎగ్జాంపుల్ లో మనకి ఇక్కడ ఏమి ఇచ్చారంటే చూడండి, నెగేషన్ ఇచ్చారు. నెగేషన్ అండ్. ఓకేనా? ఆఫ్టర్ దట్ నెగేషన్ డాలర్ అండ్. ఓకేనా? ఇప్పుడు వీటి యొక్క వాల్యూస్ చూద్దాం. నెగేషన్ అంటే ఎంత? 1000. ఓకే, 1000. నెక్స్ట్ ఇక్కడ అండుని నెగేషన్ ఇచ్చారు. ఓకేనా? ఫస్ట్ నెంబర్స్ రాసుకుందాం. నెగేషన్ అంటే 1000, అండ్ అంటే ఎంత? అంటే 100. ఓకే, 100. ఇది 100, ఇదేమో 1000. 1000 - 100 అంటే 900 అవుతుంది. ఓకేనా? 900 ప్లస్ ఓకే అండ్ డాలర్. అండ్ అంటే ఎంత? అండ్ అంటే 100, డాలర్ అంటే 10. 100 - 10 90 రైట్. ఇది రెండు కలిపి 90 అయింది. సో 1000 + 900 + 90 అంటే 1990. ఈ విధంగా మనం అవుట్పుట్ని డిస్ప్లే చేయాలి. సో అవుట్పుట్ వచ్చేసి 1990. ఓకే, సో దీన్ని మనం ఎలా సాల్వ్ చేయాలి? సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, మనం ఫస్ట్ ఇన్పుట్ ఏమి ఇస్తున్నారు? స్ట్రింగ్ ఇస్తున్నారు రైట్. స్ట్రింగ్ తీసుకుని ఆ స్ట్రింగ్ని ఫస్ట్ రీడ్ చేస్తాం. రీడ్ చేసేసాక సో ఇప్పుడు మనం రాసే లాజిక్ ఏంటంటే, మనకి ఫస్ట్ నెంబర్స్ ఉన్నాయి కదా, స్ట్రింగ్ లో ఫర్ ఎగ్జాంపుల్ డాలర్ ఉంది. ఓకేనా? నెక్స్ట్ @. ఓకేనా? సో డాలర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ 10, సరే ఎంతో గుర్తులేదు బట్ 10 అనుకుందాం. ఓకేనా? @ అంటే 111. సో ఈ ఫస్ట్ కరెంట్ వాల్యూ ఎంత? పెద్ద నెంబర్. దీని తర్వాత చిన్న నెంబర్ కాబట్టి. ఓకేనా? సో ఇదేమో కరెంట్ వాల్యూ, ప్రస్తుతం వాల్యూ. ఇదేమో నెక్స్ట్ వాల్యూ. సో ఇఫ్ కరెంట్ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ నెక్స్ట్ వాల్యూ. ఓకేనా? ఇఫ్ కరెంట్ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ నెక్స్ట్ వాల్యూ దాన్ని మనం యాడ్ చేసేద్దాం. ఓకేనా? ఏం చేద్దాం? ఇఫ్ ద కరెంట్ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ నెక్స్ట్ వాల్యూ సింపుల్గా యాడ్ చేద్దాం. సో 11 వచ్చింది. దీన్ని ఒక టోటల్ అనే వేరియబుల్లో స్టోర్ చేసుకుందాం. సో ఇఫ్ దిస్ ఈస్ కరెంట్ వాల్యూ ఈస్ గ్రేటర్ దెన్ నెక్స్ట్ వాల్యూ, దీన్ని కూడా యాడ్ చేసేద్దాం లైక్ దిస్. ఓకేనా? సో సింపుల్ గా లాజిక్ ఏంటంటే, ప్రస్తుతం ఉన్న వాల్యూ నెక్స్ట్ వాల్యూ కంటే పెద్దగా ఉంటే దాన్ని మనం యాడ్ చేయాలి. ఒకవేళ అలా లేదు అనుకుంటే సబ్ట్రాక్ట్ చేద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ 10 ఉంది, నెక్స్ట్ 100 ఉంది. ఓకేనా?
10 ఉంది 100. సో 10 అనేది కరెంట్ వాల్యూ, 100 అనేది నెక్స్ట్ వాల్యూ. సో ఇఫ్ కరెంట్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ నెక్స్ట్ వాల్యూ, కరెంట్ వాల్యూ ఈజ్ లెస్ దెన్ నెక్స్ట్ వాల్యూ అయితే ఏం చేయాలి, సబ్ట్రాక్ట్ చేద్దాం. సబ్ట్రాక్ట్ చేస్తే అప్పుడు 90 వస్తుంది. ఓకే, సో ఈ లాజిక్ మనం ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేద్దాం. సో లెట్స్ గో టు ద కోడ్. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక ఫంక్షన్ డిఫైన్ చేస్తాను. సో క్లియర్గా వినండి, ఇది కొంచెం లేట్ అయినా సరే. సో ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నాను. ఫంక్షన్ ఏం చేద్దాం, స్ట్రింగ్ టు నంబర్స్ అని ఇస్తున్నాం. ఓకేనా, నా ఫంక్షన్ నేమ్ వచ్చేసి స్ట్రింగ్ టు నంబర్స్, ఎందుకంటే స్ట్రింగ్స్ ని నంబర్స్ లో కన్వర్ట్ చేస్తాము. ఇన్పుట్ ఏమి ఇస్తున్నాము, స్ట్రింగ్ ఇస్తున్నాం. ఓకేనా, ఓకే ఫైన్. సో ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేద్దామంటే సింబల్ టు వాల్యూస్, మనకి సింబల్స్ ఇస్తున్నారు కదా, సింబల్స్ నుంచి వాల్యూస్ కి మనం మ్యాప్ చేసుకుందాం. ఒక డిక్షనరీ రాసుకుందాం. డిక్షనరీలో మనం ఏం చేయాలంటే సింబల్స్ ని నంబర్స్ కి మ్యాప్ చేయాలి. సో ఫస్ట్ సింబల్ ఏంటి అంటే @. ఓకే రైట్, లెట్స్ గో దేర్. ఫస్ట్ సింబల్ వచ్చేసి @#15 $10. ఓకే ఓకే, సో @ అంటే 1. సో colon 1 వాల్యూ వచ్చేసి 1. ఓకే, నెక్స్ట్ సింబల్ ఏంటి అంటే హ్యాష్. ఓకేనా, నెక్స్ట్ సింబల్ వచ్చేసి హ్యాష్, దాని తర్వాత హ్యాష్ అంటే 5. ఓకే, నెక్స్ట్ ఏంటి డాలర్. డాలర్ అంటే 10. ఓకే, నెక్స్ట్ సో ఫస్ట్ మన డిక్షనరీని మనకు వాడు ఇచ్చిన డేటాతో మ్యాప్ చేయాలి. సో ఏ వాల్యూ, ఏ సింబల్ కి ఏ వాల్యూ ఇచ్చాడు అనేది మనం మ్యాప్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మన ఫస్ట్ స్టెప్ ఏం చేసాం, వాడు ఇచ్చిన ఏవైతే సింబల్స్ ఉన్నాయో వాడు ఇచ్చిన సింబల్స్ వాల్యూస్ ని మనం మ్యాప్ చేసేసాం. ఒక డిక్షనరీ తీసుకున్నాం, మ్యాప్ చేసాం. ఓకే ఫైన్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ మనం ఏం చేద్దామంటే ఒక టోటల్ అనే వేరియబుల్ తీసుకుందాం. ఎందుకంటే మనం వీడి ఇచ్చిన సింబల్స్ ని మనం యాడ్ చేసేసి ఒక నెంబర్ ని డిస్ప్లే చేయాలి కదా. సో టోటల్ చేయడానికి టోటల్ అనే వాల్యూ తీసుకుందాం. నెక్స్ట్ మనం n తీసుకుందాం, లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ని దీనిలో క్యాప్చర్ చేద్దాం. ఓకే ఫైన్. ఇప్పుడు మనం ఒక లూప్ రన్ చేయాలి. లూప్ ఫర్ I ఇన్ రేంజ్ ఆఫ్ n, అంటే ఆ స్ట్రింగ్ లో మనం లూప్ చేయాలి. ఎందుకంటే స్ట్రింగ్ లో మనకి సింబల్స్ ఇచ్చాడు కదా, రైట్. సో ఇక్కడ మనం చూసుకుంటే మీరు మనకి ఇక్కడ సింబల్స్ ఇచ్చాడు. సో ఒక్కొక్క సింబల్ తీసుకుని దాని యొక్క వాల్యూని మనం ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఓకే ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కరెంట్ వాల్యూ ఉంది కదా, కరెంట్ వాల్యూని ఫెచ్ చేద్దాం. కరెంట్ వాల్యూ అంటే ఏంటి, ఫస్ట్ వాల్యూ తీసుకుందాం. మనం ఫస్ట్ వాల్యూ తీసుకోవాలంటే ఎలా తీసుకోవాలి దాన్ని, మన డిక్షనరీ ఉంది కదా, డిక్షనరీ మనం ఏం పేరు పెట్టాం, సింబల్ టు వాల్యూ. ఓకే, సింబల్ టు వాల్యూ ఆఫ్ స్ట్రింగ్ ఆఫ్ i, s ఆఫ్ i. s ఆఫ్ i అంటే ఏమొస్తుంది, s ఆఫ్ i అంటే స్ట్రింగ్ లో ఉన్న ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు i అంటే 0 నుంచి స్టార్ట్ అవుతుంది కదా. సో s ఆఫ్ i అనగానే ఫస్ట్ మనకి ఫస్ట్ క్యారెక్టర్ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఈ ఎగ్జాంపుల్లో డాలర్ వస్తుంది. ఓకేనా, ఆ డాలర్ ఓకేనా అదే ఈ డిక్షనరీలో ఉన్న డాలర్తో చెక్ చేస్తుంది. డాలర్ ఇక్కడ ఉంది, డాలర్ వాల్యూ ఎంత 10, ఆ వాల్యూని ఫెచ్ చేస్తుంది మనకి. సో ఫస్ట్ ఇక్కడ 10 అనే వాల్యూ స్టోర్ అవుతుంది. అర్థమైందా? ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఇచ్చిన స్ట్రింగ్ లో ఫస్ట్ కరెంట్ వాల్యూ తీసుకోవాలి. నేను చెప్పిన లాజిక్ ఏంటి, కరెంట్ వాల్యూ తీసుకుని కరెంట్ వాల్యూ కంటే నెక్స్ట్ వాల్యూ చిన్నగా ఉంటే యాడ్ చేద్దాం, లేకపోతే సబ్ట్రాక్ట్ చేద్దాం. దట్ ఈస్ అ సింపుల్ లాజిక్. ఓకే ఓకే, సో ఇప్పుడు మనం చెక్ చేయాలి కండిషన్, రైట్. సో ఫస్ట్ మనం లెంత్ అని కూడా చెక్ చేద్దాం. i+1, ఇఫ్ i+1 ఓకే లెస్ దెన్ n, అంటే మన ప్రస్తుతం మనం ఏంటది దీని స్ట్రింగ్ యొక్క లెంత్ ని కూడా మనం చెక్ చేసుకుంటున్నాం ఎప్పటికప్పుడు. అండ్ ఓకే, ఇఫ్ i+1 లెస్ దెన్ n, అండ్ ఇప్పుడు మనం మెయిన్ లాజిక్ రాయాలి. మన మెయిన్ లాజిక్ ఏంటి, సింబల్ టు వాల్యూ ఆఫ్ డిక్షనరీలో నెక్స్ట్ వాల్యూ తీసుకుంటున్నాం. వాల్యూ అని చెప్పాను కదా. సో కరెంట్ వాల్యూ ఇది అబ్బాయి రాసుకున్నాం. సో ఇఫ్ ద కరెంట్ వాల్యూ ఈస్ లెస్ దెన్, నెక్స్ట్ వాల్యూని మనం ఎలా తెచ్చుకోవాలి అంటే మన డిక్షనరీ తీసుకుంటాం. ఓకే, డిక్షనరీ ఆఫ్ ఓకే s ఆఫ్ i+1, అంతే కదా. s ఆఫ్ i+1 అంటే ఏంటి, స్ట్రింగ్ లో ఉన్న నెక్స్ట్ క్యారెక్టర్కి వెళ్తుంది. ఆ నెక్స్ట్ క్యారెక్టర్ యొక్క వాల్యూని మనం డిక్షనరీ నుంచి తెచ్చుకుంటున్నాం. ఓకేనా, సో దిస్ ఇస్ ద లాజిక్. సో ఇలా జరిగితే మనం ఏం చేయాలి, ఇప్పుడు మన కరెంట్ వాల్యూ నెక్స్ట్ వాల్యూ కంటే తక్కువ ఉంటే మనం ఏం చేయాలి, సబ్ట్రాక్షన్ చేయాలి. సో సబ్ట్రాక్షన్ చేసి ఆ వాల్యూని మనం టోటల్లో స్టోర్ చేస్తున్నాం. సో టోటల్ మైనస్ ఈక్వల్ టు కరెంట్ వాల్యూ. ఓకే, కరెంట్ వాల్యూ ఒకవేళ అవ్వలేదు ఎల్స్ ఏం చేయాలి, యాడ్ చేయాలి. ఓకే, టోటల్ ప్లస్ ఈక్వల్ టు కరెంట్ వాల్యూ. ఓకే, దట్స్ ఆల్, అంతే మన లాజిక్. సో మనం ఫైనల్గా ఈ వాల్యూని రిటర్న్ చేయాలి, టోటల్. సో ఇప్పుడు మనం ఈ ఫంక్షన్ టెస్ట్ చేద్దాం. సో ఫంక్షన్ కాల్ చేయాలి. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి మనకి వాడు ఏమి ఇచ్చాడు, క్వశ్చన్లోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి $@ 3 @లు మనకి 13 రావాలి. ఓకేనా, ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి డాలర్ కదా, ఫస్ట్ $@ ఓకే, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఓకే, సెకండ్ ఎగ్జాంపుల్ కూడా ఇప్పుడే చేసి టెస్ట్ చేద్దాం. సెకండ్ ఎగ్జాంపుల్ ఏముంది చూడండి, నెగేషన్ $. సో ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్స్ ని మనం ఫంక్షన్ కి పాస్ చేద్దాం. ఓకేనా, ఫంక్షన్ కాల్ చేద్దాం. సో ప్రింట్ ఆఫ్ ఓకేనా స్ట్రింగ్స్ టు నంబర్ ని కన్వర్ట్ చేస్తున్నాం. ఆ ఫంక్షన్ లోకి మనం ఎగ్జాంపుల్ 1 ని పాస్ చేస్తున్నాం, అంటే ఆ స్ట్రింగ్ ని పాస్ చేస్తున్నాం. ఓకే, దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఇన్ ద సిమిలర్ వే ప్రింట్ ఓకే స్ట్రింగ్స్ టు నంబర్స్ ఫంక్షన్ కాల్ example2. ఓకే, సో ఇప్పుడు రన్ చేసి చూద్దాం వర్క్ అవుతుందో లేదో. ఓకే, ఫస్ట్ సేవ్ చేద్దాం దీన్ని. సేవ్ దిస్ రన్ ద మాడ్యూల్. యా గ్రేట్. సో ఫస్ట్ మనకి 13 వచ్చేసింది కదా. దిస్ ఈస్ 10, ఆఫ్టర్ దట్ 111. సో 13. నెక్స్ట్ వచ్చేసి 1990. ఓకే, ఇదే మనం చూసాం కదా ఇక్కడ
లెట్ మీ గో దేర్ అండ్ ఓకే. సో ఇక్కడ మనం చెక్ చూసుకున్నాం ఆల్రెడీ నెగేషన్, ఓకేనా, అండ్ ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ నెగేషన్ డాలర్ అండ్ ఇవన్నీ యాడ్ చేసి ఎంత వచ్చింది, 1990 వచ్చింది. సో ఫస్ట్ నెగేషన్ వచ్చేసి 1000, నెక్స్ట్ ఈ అండ్ నెగేషన్ వచ్చేసి 900, అండ్ డాలర్ వచ్చేసి 90, అన్ని కలిపితే 1990. ఓకే, 1990 మనకు వచ్చింది కదా. ఓకే, సో దట్స్ ఇట్. సో యా, ఇక్కడ మనం చేసేది ఏంటి, ఏమీ లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఏదైతే ప్రస్తుతం ఉన్న వాల్యూ, కరెంట్ వాల్యూ, ఓకేనా, నెక్స్ట్ వాల్యూ కంటే పెద్దది ఉంటే యాడ్ చేసేయడమే. అంటే ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 4 ఉంది, రెండింటిని యాడ్ చేయాలి. లేదు ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 10 ఉంది అనుకోండి, అప్పుడు సబ్ట్రాక్ట్ చేయాలి. దట్ ఈస్ ద ఓన్లీ లాజిక్. ఓకే, దెన్ మనకు అప్పుడు రిక్వైర్డ్ అవుట్పుట్ అనేది వచ్చేస్తుంది. సో యా, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మీ కామెంట్స్ అడగండి, డెఫినెట్గా మేము రిప్లై ఇస్తాం. ఓకే, సో ఈ కంటెంట్ మీకు నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, యా, నెక్స్ట్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు బాయ్, థ్యాంక్ యూ.